హలో! నమస్తే అందరికీ. ఈరోజు మనసు చెప్పిన మాటలో ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను మీతో. మీ భాగస్వాములు గానీ, మీరు రిలేషన్‌షిప్ ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళేంటో, వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ పాస్ట్ టెన్స్ ఏంటో అన్నీ మీకు తెలిసే కదా యాక్సెప్ట్ చేస్తారు. అవునా? మరి ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా అది కామన్. ప్రేమ మధ్యలో రావటం కామన్. నాకు తెలిసి ప్రేమ మధ్యలో అలాంటి చిన్న చిన్నవి వస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్న నా ఫీలింగ్. ఒక్కవేళ వస్తే దయచేసి నువ్వు అప్పుడు అలా, అందుకే నీకు అలా లేదు, ఇప్పుడు నా దగ్గరికి ఇందుకే వచ్చావు, నీకు ఇన్ని నీడ్స్ ఉన్నాయి, అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, ఇలా ఒకరికొకరు వాదించుకొని దయచేసి ఇంకాస్త మనసు విరిగేలా నడుచుకోకండి ఒకరికొకరు. ఎందుకంటే మీ ఒకరికొకరు ఎవరు ఏంటో తెలుసుకునే కదా యాక్సెప్ట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మీ ప్రేమ బంధంలో చిన్న చిన్నవి ఏదో వచ్చాయి కదా అని వాటిని, మీ ప్రేమను పక్కన పెట్టేసి వాటిని ప్రొలాంగ్ చేస్తూ బాధించుకోవడం నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఉండాలి విత్ ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. అప్పుడే ఆ ప్రేమైనా ఆ బంధమైనా స్ట్రాంగ్ అవుతుంది, మరింత స్ట్రాంగ్ అవుతుంది. నా ఫీలింగ్. నమస్తే.